నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేశాడు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడినటువంటి అంశాలు, వాళ్ళ కార్యకర్తలతో ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశం చూస్తుంటే క్లియర్గా, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరు ముందుకొచ్చి హ్యాండ్స్ అప్ అని చెప్పకముందే ఆయన చేతులెత్తేసి నేను హ్యాండ్స్ అప్ అని చెప్పేసి తనను తాను బయటపడేసుకున్నాడు. 2029లో నా ఓటమి దాదాపుగా ఖాయం, మేము ఓడిపోవటం ఖాయం అని చెప్పేసి దానికి ఎప్పటి నుంచే సాకులు వెతుక్కోవటం అనేది ప్రారంభించాడు. అది కూడా నిన్నటి మాటల్లో చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఏ రకంగా హ్యాండ్స్ అప్ అంటున్నాడు, ఏ రకంగా ఓటమికి సాకులు వెతుక్కుంటున్నాడు. అసలు నిన్న ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రెస్ మీట్ పెట్టి తన కెరీర్లోనే అతిపెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్న తర్వాత మరి దాన్ని ఆ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమో, లేదంటే మహానాడుని డైవర్ట్ చేయడం కోసమో, లేదంటే ఇంకో ఉద్దేశంతో నిన్న మళ్ళీ మీడియాతో మాట్లాడుతూ ఈసారి అంతకన్నా పెద్ద సెల్ఫ్ గోల్, నా ఓటమి ఖాయం 2029లో నేను చేతులెత్తేసాననే అంశాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పకనే చెప్పాడు. సో ఏం చెప్పాడు, ఎలా అర్థం చేసుకోవాలి, ఏ మాట వెనుక ఏ అర్థం ఉంది, ఏ గూఢార్థం ఉంది అనేది నేను వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి మీరు దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదున్నా సరే నిక్కచ్చిగా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ అసలు సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. మొన్న ఒక ప్రొఫెసర్ గారు చాలా కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వటం, అసలు బీజేపీ తోటి జగన్మోహన్ రెడ్డికి మైత్రి బంధం, తెరచాటు సంబంధాలు, బీజేపీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి యాక్సెస్, అసలు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏగవాలనం అన్నటువంటి తీరు, ఇవన్నీ పోసుకొచ్చినట్టుగా వివరించి కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వటం ఇవన్నీ మనం చూసాం. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అదే బీజేపీ మీద ఈరోజు ఇండైరెక్ట్గా బాణాలు ఎక్కుపెట్టి ఇండైరెక్ట్గా యుద్ధం ప్రకటించినటువంటి తీరును చూస్తుంటే ఆహా, ఆయన ఏం చెప్పాడు, ఏ రకంగా ఇక్కడ జరుగుతుంది అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మొదలుపెట్టం జగన్మోహన్ రెడ్డి సర్తో మొదలుపెట్టాడు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది, చాలా రాష్ట్రాల్లో జరిగింది. తొందరలో ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు గాల్లో కత్తులు తీసి శరబ అని చెప్పేసి తిప్పటం అయితే మొదలుపెట్టాడు. చూడండి ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత కథో, ఎంత కమామిషం. ఇదే అంశం మీద రాహుల్ గాంధీ మాట్లాడాడు, అఖిలేష్ యాదవ్ మాట్లాడాడు, మమతా బెనర్జీ మాట్లాడింది, స్టాలిన్ మాట్లాడాడు, పినరయ్ విజయన్ మాట్లాడింది, ఇండియా కూటమి మొత్తం మాట్లాడింది. దేశవ్యాప్తంగా గందరగోళం, గత్తర సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి తీరు కూడా మనం చూసాం. అక్కడెక్కడా కనిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సర్రనేసరికల్లా అమ్మో ఇంకేముంది, అమ్మో నా వల్ల కాదు, అమ్మో నన్ను ఇది చేస్తారు అది చేస్తారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చిందే కాక కొన్ని దిక్కుమాలని ఎగ్జాంపుల్స్ ఇచ్చి నేను కూడా రేపు ఈ విధంగా ఓడిపోతానేమో అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పాడు. ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి 2 అద్భుతమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఒకటి తమిళనాడు, 2 వెస్ట్ బెంగాల్. తమిళనాడులో అంట 91 లక్షల ఓట్లు తీసేస్తారట, కాబట్టే టీఎంసీ ఓడిపోయిందట. స్టాలిన్ కానివ్వండి, మమతా బెనర్జీ ఓటమికి కూడా ఈ ఓట్ల తొలగింపే కారణం అట. తమిళనాడులో 74 లక్షల ఓట్లు, వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీశారు కాబట్టి అక్కడ స్టాలిన్ కానీ ఇక్కడ మమతా బెనర్జీ కానీ ఓడిపోయారు. వాళ్ళ ఓటమికి సర్రే కారణం అని చెప్పేసి ఒక తనదైనటువంటి శైలిలో ప్రసంగించడం మొదలుపెట్టాడు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇక్కడ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటంటే మమతా బెనర్జీ నియోజకవర్గం భవానీపూర్లో 45,000 ఓట్లు తొలగించారు, అందుకనే ఆవిడ 15,000 ఓట్లు తేడాతో ఓడిపోయింది. అదేవిధంగా స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో 71,000 ఓట్లు తొలగించారు, అందుకనే ఆయన 8,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడని చెప్పేసి అయితే ఈయన సర్ మీద పూర్తి నెపం నెట్టే ప్రయత్నం, ఆ పార్టీల ఓటమికి ఇదే కారణం అని చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు.
అంటే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలన, ఆవిడ ముఖ్యమంత్రిగా అక్కడ చేసినటువంటి తీరు, అక్కడ అభివృద్ధి కానీ లేదంటే అరాచకం కానీ మిగతా అంశాలు కానీ, ప్రతిపక్ష బీజేపీ అక్కడ పోరాడి గెలుచుకొచ్చిన తీరు కానీ ఇవేవీ ప్రామాణికం కావు. ఈ ఓట్లు తొలగించారు కాబట్టి ఓడిపోయింది, ఈ ఓట్లు తొలగించారు కాబట్టి పార్టీ పోయింది. మరి 2021లో కూడా ఇదే సువేందు అధికారి ఆవిడ్ని క్లియర్గా ఓడించాడు, ఫేస్ టు ఫేస్ నిలబడి మరీ ఓడించారు. మరి ఇప్పుడు మమతా బెనర్జీ 202 సీట్లు గెలిచింది కదా, మరి ఆ ఓటమిని ఎలా చూడాలి? మరి అప్పుడు లేదు కదా, అనేది ఈ మధ్య వచ్చింది. మరి అప్పుడు లేదు, ఈ వ్యవహారం లేదు, ఈ కథ లేదు కదా, మరి ఆ ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు కూడా ఓడిపోయింది కదా. అంటే మనకు నచ్చిన మనకు ఇష్టమైనటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొని ఈ రకంగా చేసే ప్రయత్నం. పోనీ తోటి ఈ విధంగా తీస్తున్నారు కాబట్టే స్టాలిన్ ఓడిపోయాడు. మరి బీజేపీ కూటమి, అన్నాడీఎంకే బీజేపీ ఉన్నటువంటి కూటమి గెలవాలి కదా. మరి ఎవరికి అంచనాలు లేనటువంటి, ఎవరితోనూ పొత్తు లేనటువంటి విజయ్ ఎట్లా గెలిచాడు? కనీసం 200 నియోజకవర్గాల్లో కనీసం బూత్లో కూర్చోవడానికి పోలింగ్ ఏజెంట్లు కూడా లేనటువంటి విజయ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 110 సీట్ల వరకు దాదాపు గెలుచుకొని ఏ రకంగా అక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు? మరి వీళ్ళు కదా గెలవాల్సింది. సరే, బెంగాల్లో బీజేపీ గెలిచింది సర్వల్లే అని చెప్పేసి మీరు ఒక ఆటను కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి స్టాలిన్ ఓడిపోయాడు, ఓకే. అన్నాడీఎంకే గెలవాల్సింది పోయి, బీజేపీ కూటమి గెలవాల్సింది పోయి, కనీసం బీజేపీ ఖాతా తెరిచిందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఏ రకంగా ఇది ఉంది? ఈ ఒక దిక్కుమాలిన అంశం అయితే ఇక ఆంధ్రప్రదేశ్తో ముడిపెట్టాడు, అది ఇంకా దిక్కుమాలిన అంశం. ఆంధ్రప్రదేశ్లో అంట కుప్పంలో దాదాపు 20,000 బోగస్ ఓట్లు ఉన్నాయంట. ఎవరు చేర్చారు బోగస్ ఓట్లు? చంద్రబాబు నాయుడు కానివ్వండి, అక్కడ పనిచేసినటువంటి ఇన్ఛార్జ్ కానివ్వండి, 2024 ఎన్నికల ముందు బోగస్ ఓట్ల మీద, దొంగ ఓట్ల మీద ఎంత యుద్ధం చేశారో తెలియందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడందా? కుప్ప నియోజకవర్గంలో బోగస్ ఓట్ల మీద ఎంత ఫైట్ చేశారో, అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కంచర్ల శ్రీకాంత్ కానీ మిగతా వాళ్ళు కానీ ఏ రకంగా ఫైట్ చేశారో తెలియందా? బోగస్ ఓట్లు చేర్చగలిగే శక్తి ఉంది అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీలకా? చెప్పండి. మరి బోగస్ ఓట్లు ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, తీసేయచ్చు కదా, తొలగించవచ్చు కదా, ఎందుకు తీసేయించలేదు? పర్చూరు నియోజకవర్గంలో బోగస్ ఓట్ల మీద ఏలూరు సాంబశివరావు కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉరవకొండ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల మీద పయావురి కేసు ఫైట్ చేసి కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు బోగస్ ఓట్లతో గెలిచిన చరిత్ర మీది కదా తిరుపతి ఉప ఎన్నికలు. అసలు క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా బోగస్ ఓట్లకి, దొంగ ఓట్లకి. ఈ ఒక కేస్ స్టడీ కావాలంటే తిరుపతి ఉప ఎన్నికలు తీసుకోవచ్చు కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏకంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి అక్కడ లోకల్ గిరీష అనుకుంటాను అక్కడ అధికారి, ఆయన లాగిన్ ఐడి తీసుకొని మరి 30,000 పైచులకు దొంగ ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసి మార్ఫింగులు చేపించి వాళ్ళ లాగిన్ ఐడీల చేత టూరిస్ట్ బస్సులు పెట్టించి ఇలా ఓటర్ కార్డు తీసుకొని నీ భర్త పేరేంటమ్మా అంటే కూడా చెప్పలేనటువంటి వాళ్ళని తమిళనాడు నుంచి మిగతా రాష్ట్రాల నుంచి, అంటే ఇందుకు కార్డులో ఏ పేరుందో తెలియదు కదా, వీళ్ళు ఏం ప్రింట్ చేసి తెచ్చారో తెలియదు కదా, ఆ రకంగా అడ్డంగా దొరికిపోయినటువంటి వాళ్ళని, మీడియా ముందు కూడా దొరికిపోయినటువంటి వాళ్ళని దొంగ ఓట్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసి గెలిచినటువంటి చరిత్ర ఎవరిది? మరి ఏం ఆ రోజు ఎందుకు మాట్లాడాల బోగస్ ఓట్ల మీద? 0 డోర్ నంబర్లతో కొన్ని 100,000 ఓట్లు చేర్చిన వైనం, ఒకే ఇంట్లో 50 ఓట్లు, 100 ఓట్లు, 150 ఓట్లు, 250 ఓట్లు, 800 ఓట్లు, 1000 ఓట్లు కూడా ఉన్నటువంటి డోర్ నంబర్లు ఇవి బోలుడు ఉన్నాయి కదా. నా దగ్గర ఆ డంప్ ఉంది, ఆ పేపర్ క్లిప్పింగ్లన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. కావాలంటే మరో వీడియోలో నేను క్లియర్గా ఆ రోజుల్లో ఎన్నెన్ని దొంగ ఓట్లు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా వార్తా కథనాలు వచ్చినా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. వాటికి పేటెంట్ హక్కు మీది కదా. మరి ఎందుకని 2023కు ముందు, 2024కు ముందు మాట్లాడలేదు దొంగ ఓట్ల గురించి? తెలుగుదేశం పెద్ద యుద్ధమే చేసింది కదా. అంటే గనక కరెక్ట్గా అమల్లోకి వస్తే మనం మళ్ళీ ఓడిపోతామని చెప్పేసి ముందుగానే ఫిక్స్ అయిపోయారు. మరి అమలు చేసే కదా అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు దించింది. మరి ఇక్కడ కూడా అమలు చేస్తే దొంగ ఓట్లు మొత్తం పోయి రేపు చంద్రబాబు నాయుడు వీళ్ళంతా దిగిపోతారని సంతోషపడకుండా రివర్స్లో ప్రతిపక్షంగా ఉన్న మనం పోతామని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతాడు? తెలియనటువంటి అంశం. ఇక ఇదొకెత్తు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మనం గెలవాల్సిందే 100% అని చెప్పేసి ఒక కొత్త రాగం అందుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
ఎవరైనా మెజారిటీ స్థానాలు గెలవాలి అని చెప్పేసి కోరుకుంటాడు తప్ప 100% మనం గెలవాలి గెలుస్తామని చెప్పేసి ఎవడో అనడు. ఇక విచిత్రమైన అంశం ఏంటంటే అసలు ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ఏకగ్రీవాలు చేస్తే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తాయని చెప్పేసి గతంలో ఓదరగొట్టి డప్పు కొట్టి మీ పార్టీ నాయకులే, ఇంకా వీడియోలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు ఏకగ్రీవాలు వద్దంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయని పరిస్థితి సృష్టించి ఆ రోజు అంజిరెడ్డి వంటి 80 ఏళ్ల ముసలాయన్ని కూడా ఇబ్బంది పెట్టిన తీరు, కొన్ని చోట్ల తలడబగలు కొట్టినటువంటి విధానం, నామినేషన్కి వెళ్తుంటే నామినేషన్ పేపర్లు ఎత్తుకుపోయి నామినేషన్ పేపర్లు చించేసి ఆఖరికి ఒక మహిళ క్లియర్గా చెప్తున్నాను, ఒక మహిళ ఈ పేపర్లు చించుతున్నారని చెప్పేసి జాకెట్లో దాచిపెట్టుకుంటే ఆడదాన్ని కాబట్టి అక్కడ టచ్ చేయరు అని చెప్పేసి వదిలేస్తారు అని చెప్పేసి దాచిపెట్టుకుని మరీ నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడి నుంచి కూడా నామినేషన్ పేపర్లు బయటికి తీసి మహిళను కూడా చూడకుండా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసి నామినేషన్ పేపర్లు తీసి చించేసిన నీచ చరిత్ర ఎవరిది? అంటే నీవు నేర్పిన విద్య నేరజాక్షి అన్నట్టుగా రేపు వీళ్ళు కూడా అలాగే చేస్తారని చెప్పేసి ముందుగానే భయం పట్టుకుని వార్నింగ్లు ఇస్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఓసరవెల్లి రాజకీయం అంటే ఇదేనో అనిపిస్తుంది. సో ఇప్పుడు సర్ మీద కామెంట్లు చేయడం ద్వారా, ఈ రకంగా ఇన్ని చోట్ల ఓడించారని చెప్పడం ద్వారా ఇండైరెక్ట్గా బీజేపీ మీద యుద్ధం ప్రకటించినట్టే. మరి నాగేశ్వర్ కామెంట్లకు స్పందించినటువంటి బీజేపీ మరి దీనికన్నా స్పందిస్తుందా? సరి మీద ఎవరు మాట్లాడినా సరే అసలు ఐటీ సెల్ మొత్తం మీద పడిపోయి దుల్లు కొట్టారు కదా ప్రతి రాష్ట్రంలోనూ. మీరు ఇప్పుడు సరి మీద జగన్మోహన్ రెడ్డి కామెంట్లు చేస్తున్నాడు, కొడతారా? ఆ రకంగా మీరు రిటార్ట్ ఇవ్వగలరా, కౌంటర్ ఇవ్వగలరా? చూద్దాం బీజేపీ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ క్లియర్గా బయటపడుతుంది. దాంతోపాటుగా ఈసారి ఎలక్షన్ నాకు నల్లేరు మీద నడక కాదు, నేను దీనివల్ల ఓడిపోతానని చెప్పేసి ముందుగానే మానసికంగా ఫిక్స్ అయిపోయి, ఒకవేళ మేము ఓడిపోతే ఇదిగో ఇన్ని వేల ఓట్లు తీసేస్తారు, ఈ రకంగా తీసేస్తారు అని చెప్పేసి ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది క్లియర్గా అర్థమవుతోంది. ఇంకా అర్థం కాలేని వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అనేది అయితే నా ఉద్దేశం ఈ వీడియో ద్వారా. సో మరి మీరేమంటారు? ఈ అంశాల ద్వారా, జగన్మోహన్ రెడ్డి మాటల ద్వారా మీరేం అర్థం చేసుకున్నారు, మీరేమంటారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.